బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతికి ముందు ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రెజెంట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి. బారామతిలో ఎన్నికల సమావేశంలో మాట్లాడేందుకు గాను బారామతి వెళ్లేందుకు గాను ఆయన ఫ్లైట్ ఎక్కుతున్న లాస్ట్ వీడియో ప్రెజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అని చెప్పుకోవచ్చు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చివరి వీడియోగా కూడా ఇది మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతూ అందరికీ అభివాదం చేసి ఫ్లైట్ ఎక్కారు అజిత్ పవార్ తో పాటు ఫ్లైట్ ఎక్కుతున్న కెప్టెన్ అలాగే సెక్యూరిటీ చీఫ్ ఉన్నతాధికారులకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. ముంబై నుంచి బారామతికి బయలుదేరే దృశ్యాలు ఇవన్నీ అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే బారామతిలో సమావేశంలో మాట్లాడేందుకు గాను వెళ్తూ ముందుగా ఫ్లైట్ ఎక్కే ముందు అందరికీ కూడా అభివాదం చేస్తూ అజిత్ పవార్ ఫ్లైట్ ఎక్కడం జరిగింది. అనంతరం ఆయనతో పాటు పైలట్లు కో పైలట్లు కూడా ఎక్కిన దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ క్రాష్ అయిపోయి నేలపై పడిపోతున్న సంగతి మనమందరం కూడా గమనించడం జరిగింది. ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో ఆ కాసేపటికే ఫ్లైట్ అనేది కూడా క్రాష్ అయిపోయింది. ఇదే చివరి వీడియో అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కారు అజిత్ పవార్, అనంతరం టేక్ ఆఫ్ అయింది ఫ్లైట్. ఆ తర్వాత బారామతి ల్యాండ్ అయ్యే సమయంలో అక్కడ ఏదైతే ఉందో విజిబిలిటీ తక్కువ ఉండడం కారణంగా వాళ్ళు ల్యాండ్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా అది పాసిబుల్ కాలేదు. రీడ్ బ్యాక్ అనే ఒక పదం ఒక ప్రోటోకాల్గా ఉంటుంది ఫ్లైట్ ల్యాండ్ చేయడానికి. అటువంటిది పైలట్లు చేసిన పెద్ద మిస్టేక్గా చెప్పుకోవాలి. ఆ ఒక్క మిస్టేక్ కారణంగానే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా చెప్తూ ఉన్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. నేల పడిపోతున్న ఫ్లైట్ వీడియో కూడా వైరల్ అయిందనే చెప్పుకోవాలి. అయితే ఫ్లైట్ నేల మీద పడిపోతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. అయితే అంతకు ముందు అజిత్ పవార్ ఫ్లైట్ ఎక్కుతున్న దృశ్యాలు అంటే అదే అతని చివరి వీడియోగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. నేల కూలుతున్న దృశ్యాలు కూడా ఒక వీడియో ద్వారా వైరల్ అయిన పరిస్థితి నెలకొంది. సరిగ్గా 8:43:59 సమయంలో సిగ్నల్స్ అందక నేలపై ఫ్లైట్ కుప్పకూలిపోయింది. మా ప్రతినిధి ఢిల్లీ శివ అందిస్తారు. శరద్ పవార్ సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ శరద్ పవార్, మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా పాల్గొనబోతున్నారు. మరోవైపు మహారాష్ట్ర రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులందరూ కూడా ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనున్నారు. మరోవైపు ఈ అజిత్ పవార్ మృతి పట్ల కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో కుట్రకోణం దాగి ఉందని కూడా కొంతమంది కొన్ని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇటు పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ ఈ అజిత్ పవార్ విమాన ప్రమాదం పైన కొన్ని ఆరోపణలు చేశారు. దీనిలో కుట్రకోణం దాగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమక్షంలో ఇక్కడ ప్రధానంగా దర్యాప్తు కొనసాగించాలని కూడా డిమాండ్ చేశారు. దీంట్లో మాకు అనుమానం ఉన్నాయంటూ కూడా మమతా బెనర్జీ కొన్ని అనుమానాలు వ్యక్తపరిచారు. ఆమెకు మద్దతిస్తూ ఇటు బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ కూడా నాకు కూడా అనుమానం ఉందంటూ కూడా ఆయన కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఇదంతా కూడా వెలుతురు కారణంగానే, వెలుతురు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అనేది ఇటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. దానికి తోడు ఇటు శరద్ పవార్ కూడా ఒక ట్వీట్ చేశారు. మరోవైపు మీడియాతో కూడా మాట్లాడుతూ కూడా ఇప్పుడు మేము చాలా బాధలో ఉన్నాం, ఆయన లేని లోటు పూడ్చలేనిది, కానీ ఈ సమయంలో ఎవరు కూడా రాజకీయాలు చేయదు. వాటి పశ్చిమ బెంగాల్ నుంచి కొంతమంది విమర్శలు చేసినట్లుగా నా దృష్టికి వచ్చింది. ఎవరు కూడా విమర్శలు చేయదు, ఇక్కడెక్కడ ఎటువంటి కుట్రకోణం దాగలేదు, ఇక్కడ ప్రమాదం జరిగింది, ప్రమాదం జరగడం వల్లే ఈ అజిత్ పవార్ చనిపోయారు అనేది శరద్ పవార్ అందరి విమర్శలను కూడా కొంత ఖండించారు. ఇప్పుడు అందరూ కూడా ఈ బాధలో ఉన్నారు కాబట్టి ఎవరు కూడా రాజకీయాలు చేయొద్దని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఈ ప్రమాద ఘటన పైన ఉన్నత స్థాయి దర్యాప్తుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసిన దానిలో భాగంగా నిన్ననే పూణే నుంచి బారామతి చేరుకుంది ఏఏఐబి టీమ్, అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో టీం నిన్ననే చేరుకుంది. కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఇక బ్లాక్ బాక్స్ స్వాధీనం చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న సమాచారాన్ని డీకోడ్ చేసి అసలు విషయాలు వెలుగులోకి తెచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అప్పటి వరకు కూడా ఎవరికి తోచిన విమర్శలు కానీ, ఊహాగానాలు కానీ, ఆరోపణలు కానీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా ఎటువంటి రాజకీయాలు చేయొద్దు అనేది శరద్ పవార్ సూచించారు. కానీ కొన్ని అనుమానాలు ఉన్నట్లుగా అంతర్గతంగా కొంత చర్చ అయితే ఇతర పార్టీల నేతల్లో చర్చ కొనసాగుతోంది. కానీ ఈ రోజు అంత్యక్రియలు ఉన్న నేపథ్యంలో ఈ రోజు అంత్యక్రియలకు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, ఆయనతో అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు.
సో మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో అజిత్ పవార్ చివరి వీడియో అయితే వైరల్గా మారింది అని చెప్పుకోవచ్చు. బారామతి ఎన్నికల సమావేశంలో మాట్లాడేందుకు గాను ఆయన ఫ్లైట్ ఎక్కుతున్న దృశ్యాలు అందరినీ కూడా కలిసివేసిందని చెప్పాలి. అదే అతని చివరి వీడియోగా కూడా భావించాల్సి ఉంటుంది. ముంబై నుంచి బారామతికి బయలుదేరే దృశ్యాలు అందరినీ కూడా తీవ్రంగా కూడా కలిసివేసిందని చెప్పాలి. అయితే బారామతికి వెళ్లేందుకు ఎంతో ఉత్సాహంగా అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం చేసుకుంటూ కూడా అజిత్ పవార్ ఫ్లైట్ ఎక్కడం జరిగింది. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికి క్రాష్ అయిపోవడంతో అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని మోదీ నుంచి పలువురు నేతలు కూడా ఆయనకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. చివరి వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అజిత్ పవార్ కి సంబంధించిన చార్టర్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది నేల కూలిపోయింది, క్రాష్ అయిపోయిన దృశ్యాలకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. మొత్తంగా ఇదే చివరి వీడియోగా చెప్పుకోవచ్చు. ఇవాళ ఆయన సొంత గ్రామంలో అజిత్ పవార్ కు సంబంధించిన అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించబోతున్నారు. అజిత్ పవార్ మృతి పట్ల ఇప్పటికే పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. అలాగే పలువురు నేతలు ఆయన మృతి పట్ల కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారనే చెప్పాలి. పవర్ మృతితో మహారాష్ట్రకు సంబంధించిన ప్రజలంతా కూడా శోకసంద్రంలో ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అజిత్ పవార్ మృతికి సంతాపం తెలిపారు చాలామంది ప్రముఖులు. అయితే వాళ్ళ సొంత ఊళ్ళో పవార్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించబోతున్నారు. అజిత్ పవార్ సహా ప్రాణాలు కోల్పోయారు 5గురు. వారందరికీ సంబంధించి అజిత్ పవార్తో పాటు మరో 4గురు అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మొత్తంగా ఈ ఫ్లైట్ యాక్సిడెంట్కు సంబంధించి రీడ్ బ్యాక్ అనే ఈ పైలట్లు రీడ్ బ్యాక్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ను వాళ్ళు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. నేలపై పడిపోతున్న ఫ్లైట్ వీడియో కూడా వైరల్ అయిన పరిస్థితి. మొత్తంగా అజిత్ పవార్ లాస్ట్ వీడియో అంటే ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఫ్లైట్ ఎక్కుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఈరోజు అధికార లాంఛనాలతోటి అజిత్ పవార్కు సంబంధించిన అంత్యక్రియలను నిర్వహించబోతున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు.